ఉంటారు. కానీ మీరు ఇంత కీలక పాత్ర పోషించిన ప్రతి విషయంలో మీరు నేను కూడా ఉన్నానని చెప్పి తెలంగాణకి నిలిచినా కూడా, ఒక నాయకుడిగా నిలిచినా కూడా ఎక్కడ మిమ్మల్ని పట్టించుకోని సందర్భం ప్రతి చోట కనిపించింది. దానికి ఏమన్నా ప్రత్యేక కారణాలు ఉన్నాయా సార్? మేము ఏదన్నా చెప్పాలనుకున్నప్పుడు నిష్కర్షగా ప్రభుత్వానికి చెప్తున్నాం, చేరవేస్తున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఏదో ఒక పద్ధతుల్లో మా అభిప్రాయాలను మేము చేరవేస్తూనే ఉన్నాం. కొన్ని వింటారు, కొన్ని అయితే కొన్ని కావు. ఇప్పటి వరకు ఉన్న సంబంధాన్ని నేను బహుశా అంతకంటే ఇంకెక్కువ పదాల్లో చెప్పవలసిన అవసరం లేదని. ప్రొఫెసర్ జయశంకర్ గారిని చూసాము, ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాం. ఎవరిని తెలంగాణ ప్రజానీకం బాగా దగ్గరగా తీసుకుందంటే ఏం చెప్పగలరు ఆ విషయంలో? సారే దగ్గరగా ఉన్నాడని నేను చెప్పటంలో నాకేం ఇబ్బంది కూడా లేదు, చెప్పటం వాస్తవం అయితే. అవును, ఆయన్ని ఆదరించినట్టుగా మిమ్మల్ని ఆదరించలేకపోవడానికి గల కారణాలు ఏంటని అనుకుంటున్నాను. ఎందుకు ఆయన ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, కానీ ఆదరణ అంటే పెద్ద మనిషి, అందరినీ కలపాలి అనే తాపత్రయం. అవును, సంస్థల పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నాడు. ఎంత ఏ పార్టీకి తెలంగాణ కోసం దగ్గరికి పోయినా ఆ పార్టీలో ఆయన భాగం కాలేదు. పార్టీ వెలుపలే ఉండి అందరితో సంబంధాలు నెలకొల్పిండు. అందువల్ల ఏమైందంటే కొంత ఘర్షణ ఆయన తక్కువగా దానికి అవకాశం కూడా కొంచెం తక్కువ ఉండే. మేము అట్లా కాదు కదా, ఒక దృక్పథం తీసుకొని ఖచ్చితంగా ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి సందర్భంలో. అవును, బహుశా మీరు విమర్శించడమే తప్పైందేమో ఆ టైంలో. మీతో అడుగు వేసిన కేసీఆర్ గారు కానీ, లేకపోతే మిగతా తెలంగాణ వాదులు కానీ, మీరు వాళ్ళని కూడా విమర్శించే ప్రయత్నం చేయటమే అక్కడ ఇద్దరి మధ్యన కొంచెం వైరాన్ని క్రియేట్ చేసిందేమో. అంటే జయశంకర్ గారు ఉంటే ఆయన కూడా ఎప్పుడు కూడా తాను వాస్తవం అని నమ్మిన దానికి దూరంగా పోలే. ప్రజా సంక్షేమం తప్ప ఆయనకి ఇంకొక ప్రమాణం లేదు. రైట్, ఏం జరిగేదో మనకు తెలియదు, ఎందుకంటే అది ఊహించటం చాలా కష్టమే. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఆయన మాకేం చెప్పిందంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ అభివృద్ధి కోసం మీరు పనిచేయాలి, పనిచేస్తామని నాకు మాట ఇవ్వండి, మీరు బయట ఉండి ఖచ్చితంగా తెలంగాణ కోసం నిలబడి పనిచేస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అది మళ్ళా మీరు పూర్తిగా ప్రభుత్వమే చూసుకుంటుందని వదిలేస్తే తెలంగాణకు ప్రజలకు న్యాయం జరగదు. కాబట్టి మీరు నిలబడాలి, మాట్లాడాలి. అదే దృక్పథంతో బయట ఉంటే ఆయనకు కూడా కొంత ఘర్షణ అనివార్యమైంది. బట్ దురదృష్టవశాత్తు ఈ పరిస్థితులను చూసి చక్కబెట్టే అవకాశం వారికి దొరకలేదు. మృత్యువు కవలించటం వల్ల వారు ఉంటే ఘర్షణ అవన్నీ తెలుసు. అందుకనే మాతో అన్నారు, తెలంగాణ అభివృద్ధి కోసం మీరు చేసే కార్యక్రమం కష్టంగా ఉంటుంది, మీకు వ్యతిరేకత ఎక్కువ ఉంటుంది, మీరు అవన్నీ తట్టుకోవాలి, నిలబడాలి. కాబట్టి మేము కొంత అయినా ఆ విషయాల్లో ఒక మేరకు నిలబడాలనే దాన్ని గట్టిగా తీసుకున్నాం. కానీ కష్టాలు ఎక్కువ ఉంటాయి, ఎక్కువ ఇబ్బందులు పడవలసి వస్తుంది, సుదీర్ఘకాలం ఈ పోరాటం నడుస్తుంది అనే విషయాలను మేము సీరియస్గా అప్పుడు అనుభవంలోకి రాలేదు కాబట్టి మేము అర్థం చేసుకోలేదు. కానీ కొద్ది రోజుల తర్వాత మాకు అర్థమైంది, ఒక 2-3 ఏళ్ళ తర్వాత మాకు అర్థమైంది సారి మాట ఎందుకు అన్నాడు అని. అంటే అంత మనం ఎందుకు ఊహించలేకపోయినాం, సార్ ఎందుకు ఊహించిండని కూడా మేము అనుకున్నాం. ఒక్కోసారి మేము విడమర్చే కారణాలు ఏంటి సార్, ఎందుకు ఈ మాట అంటున్నారని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసినాం. అప్పుడు ఆయన మాకు సూటిగా చెప్పిన సమాధానం ఏంటంటే, నీకేం అర్థమైతలేదా, నన్ను ఎందుకు అడుగుతున్నావు అన్నా. ఇక అంతకంటే ఎక్కువ అడిగే అవకాశం ఆయన ఇవ్వలేదు. కాబట్టి అది ముందే అన్నాడు. కనుక ఏంటంటే ఒక లక్ష్యం కోసం నిలబడ్డప్పుడు తెలంగాణ అభివృద్ధి కంటే మా అభివృద్ధి, మా అధికారమే కీలకం అని అనుకునే శక్తులతో మనం ప్రశ్నించినప్పుడు ఘర్షణ తీవ్రంగానే ఉంటుంది. ఆ తీవ్రమైనటువంటి ఘర్షణ మేము ఎదుర్కొన్నాం, దాన్ని చూసినాం. అయినా కానీ మేము నమ్మిన విషయాల మీద మాత్రం ఖచ్చితంగా నిలబడి మాట్లాడినాం. కానీ మీకంటూ ఒక పదవి దక్కకపోవటం, ఇప్పటికీ మిమ్మల్ని గుర్తించకపోవటం కారణానికి దానికి ఏమన్నా ప్రత్యేకంగా మనం ఏమన్నా మాట్లాడుకోవచ్చు ఆ విషయం మీద? అంటే ఇది పదవి మేము కూడా ఎప్పుడు అంత బలంగా అది మాకు ప్రథమ లక్ష్యంగా లేదు. ప్రథమ లక్ష్యం తెలంగాణ అభివృద్ధి. ఎవరెవరో తీసుకున్నారు కదా సార్. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో పని చేసిన వాళ్ళు ఉన్నారు, పని చేయని వాళ్ళు కూడా ఆ తర్వాత వాళ్ళకి పదవులు దక్కినాయి. ఏం దక్కినాయి, ఏం పోయినాయి అనే దానికంటే వాళ్ళు అదే ప్రధానం అనుకున్నారు, ఆ పదవి సంపాదించటమే. మేము అట్లా ఆలోచించలేదు. తెలంగాణ అభివృద్ధి ప్రధానం.
ఆ అభివృద్ధి కోసం తెలంగాణలో ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని నిలబెట్టడం కోసం మనం చేయవలసినంత కృషి మనం చేయాలి. అది మనం అనుకున్నటువంటి బాధ్యత, ఎత్తుకున్న బాధ్యత, అనుకున్న కర్తవ్యం. కాబట్టి దాని ప్రకారం పనిచేద్దాం. మనం పదవి వస్తుందా రాదా, ఒకవేళ అవసరమైతే ఆ కార్యాచరణను ముందుకు తీసుకుపోవటానికి నిలబడదాం, కొట్లాడదాం. కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్ళాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? విడిగా మేము ఒక్కలం కొట్లాడలేని పరిస్థితి ఉంది, డబ్బుల రాజకీయ. ఎందుకనంటే వాళ్ళు ఏనాడు కూడా దీన్ని ఒప్పుకున్న పరిస్థితి కాదు. తెలంగాణ ఇవ్వచ్చు, కానీ తెలంగాణ ఉద్యమాన్ని ఒప్పుకున్న పరిస్థితి కాదు కదా ఆ రోజున. కాదు, కానీ తెలంగాణ ఇవ్వటంలో పాత్ర వాళ్ళదే కదా. అవును, ఆంధ్రప్రదేశ్లో పార్టీ పోతుందని తెలుసు వాళ్ళకి అప్పటికే. అవును, అయినా కానీ ఆంధ్రప్రదేశ్ నాయకత్వం తమని మనుగడ లేకుండా చేసే ప్రయత్నం చేస్తుందనే అనుమానం, భయం కూడా వాళ్ళకు ఉంది. అయినను వాళ్ళు తెలంగాణ ఇచ్చారు. ఒక రిస్క్ తీసుకొని ఒక సిద్ధాంతం ప్రకారం, ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు తెలంగాణ ఏర్పాటు చేశారు. ఇంత వాళ్ళు ఇచ్చినప్పుడు మాకు కూడా ఒక బాధ్యత ఉంటుంది. కానీ తెలంగాణ ఏర్పడ్డాన్ని అవహేళన చేసిన వాళ్ళు కూడా ఈ రోజున పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు. అందులో కొంతమంది తర్వాత టిఆర్ఎస్ లో కూడా వెళ్ళారు, కొంతమంది కాంగ్రెస్ లో కూడా ఉండవచ్చు, ఇంకో పార్టీల్లో కూడా ఉండవచ్చు, అట్లా అనుకున్నటువంటి వాళ్ళు. ఇక్కడ కీలకం ఏంటంటే రెండవది కూడా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం పనిచేయవలసిన అవసరం ఉంది. ఆ ఉద్యమ ఆకాంక్షలను మన కళలు నెరవేరలేదు. ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం ఇప్పటికైనా ఒక చిత్తశుద్ధితో ప్రయత్నం చేద్దామని వాళ్ళు ప్రకటించి ఆ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం కాంగ్రెస్ నిలబడుతుంది, కాంగ్రెస్ తప్పకుండా పనిచేస్తుందని హామీ ఇచ్చిన తర్వాతనే మేము ఆ పార్టీకి కూడా మద్దతును ప్రకటించినాం. చాలా సుదీర్ఘమైన ఆలోచన జరిగింది. మేము ఒక 5-6 నెలల పాటు మేధావులతో కలిసి మాట్లాడినాం, ప్రజల్లో అభిప్రాయాలను తెలుసుకున్నాం. సుదీర్ఘమైన చర్చ తర్వాతనే మేము అనుకున్నది ఏంటంటే ఈ మొత్తం ఒక అవగాహన ఏర్పడ్డ తర్వాత అప్పుడు మనం ఇంకా ఇవాళ విడిగా పోయి మనం కుప్పగూలిపోవటం కంటే ఒకే లక్ష్యం ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఒక తాటి మీద నిలబడి కొట్లాడితే ఒక మార్పు అయితే సాధ్యమవుతుంది. ఆ మార్పు కనీసం మనకు ఒక మనుగడకు అవకాశం ఇస్తుంది. నీళ్ళల్లో మునిగేటోనికి పైకి లేచి ఊపిరి పీల్చుకుంటే ఎట్లుంటుందో మనకు కూడా అట్లే ఉంటుంది. కానీ 10 ఏళ్లుగా రాని మార్పు ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ లో వస్తుందని ఎట్లా చెప్పగలరు? కనీసం మాకు ఒక స్వేచ్ఛ, స్వాతంత్రం ఉంది, అదొకటేనా? నీళ్లు, నిధులు, నియామకాలు దాని ప్రకారం ఇప్పటి వరకు తెలంగాణ అభివృద్ధి చెందల, ఉన్న వనరులన్నీ కూడా దోచేశారు ఇప్పటి వరకు. సో దాని గురించి మాట్లాడకుండా మళ్ళీ అభివృద్ధి మీదకి వెళ్దాం, మళ్ళీ దాని గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందని చెప్పి మాట్లాడటం అనేది మేధావులు మీలాంటి వాళ్ళు ఎంతవరకు దాన్ని అన్వయించుకుంటారు? తమంతట తాము కరెక్టే చేస్తున్నాం అని చెప్పి. ప్రజాస్వామ్యం ముఖ్యం కదనండి. ఆ మనిషికి స్వేచ్ఛ చాలా ముఖ్యం, ప్రజాస్వామ్యం చాలా ముఖ్యం, ఆత్మగౌరవం చాలా కీలకం. మొత్తం తెలంగాణ చరిత్ర అంతా ఆత్మగౌరవ పోరాటమే కదా. ఆ ఆత్మగౌరవ పోరాటాన్ని మర్చిపోయి మేము ఎట్లా ముందుకు పోగలుగుతామండి? అది ప్రాతిపదిక. అది విజయవంతమవుతే మీరు అన్నవన్నీ సాధించుకోవటానికి అవకాశం కలుగుతుంది. చర్చలో పాల్గొనవచ్చు, చెప్పవచ్చు, ఇది కాదు మనం చేయవలసింది, మనం ఇట్లా నడుచుకోవలసిన అవసరం ఉంది అని అనవచ్చు. ఆ ప్రయత్నాలన్నీ కూడా చేయటానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి కేవలము మీరు దాన్ని అంతా పరిమితంగా దాన్ని అర్థం చేసుకోకపోతే కష్టమవుతుంది. మనిషికి అంతిమంగా అదే చాలా కీలకం. మేము ఒకసారి ఈ ఆలేరు దగ్గర ఒక ఊరికి పోయినాం. అంటే అప్పటికి ఇంకా తెలంగాణలో అన్నలు వస్తున్నారు, పోలీసుల దాడులు జరుగుతున్నాయి. ఈ ఘర్షణ వాతావరణంలో గ్రామాలు ఏమవుతున్నాయి అనేది అర్థం చేసుకోవటానికి శంకరన్ గారి నేతృత్వంలో పౌరస్పందన వేదికగా ఏర్పడ్డాం. అప్పుడు చాలా ఒక 100 గ్రామాలు తిరిగినాం. ఇక్కడ ఒక గ్రామానికి వెళ్ళినాం. ఒక పిల్లవాడు ఊరంతా తిప్పిండు. ఊరంతా తిప్పిన తర్వాత ఊరి మధ్యలో చావడి దగ్గరికి తీసుకొచ్చిండు. ఆయన చెప్పు ఇడిసి అక్కడ నిలబడ్డ పిల్లగాడు చెప్పేసుకొని దాని కాలు చావడి మీద పెట్టి, ఆ గద్దె మీద, రచ్చబండ మీద పెట్టి, ఇక్కడ కూర్చోటానికి ఇంత కొట్లాడినాం సార్ అని. అంటే మనిషికి ఆత్మగౌరవం అంత కీలకమవుతుంది. ఆ ఆధిపత్యంకి వెళ్ళి బయటపడి ఆత్మగౌరవాన్ని సాధించుకోగలిగితే అభివృద్ధిని కూడా సాధించుకోగలుగుతాం. చాలా కేసీఆర్ గారికి ఒక అభిప్రాయం ఏముందంటే నిరంకుశ పాలన వల్ల అభివృద్ధి సాధ్యమవుతుంది. అది వాస్తవం కాదు. ఎక్కడ ప్రజాస్వామ్యం పరిడవిల్లి ప్రజల భాగస్వామ్యం పెరిగిందో, ప్రజల కోణం నుంచి ఆలోచించే అవకాశం కలిగిందో,
ప్రజల అభిప్రాయాలకు ఒక విలువ దక్కిందో అక్కడ అభివృద్ధి సాధ్యమైంది. అది దాన్ని దాదాపు రాష్ట్రాల ఏర్పాటుకు సిహెచ్ హనుమంతరావు లాంటి వారు విపులంగా రాసింది. ప్రజల భాగస్వామ్యం ఉంటే తప్ప అభివృద్ధి సాధ్యం కాదని. అది చాలా కీలకం. ప్రజలతో భాగస్వామ్యం ఉండాలి, ప్రజలతో మమైకం అనేది ఉండాలి, రెండు ఉండాలి. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి గారు ప్రజలతో కలిసి ఉంటున్నారా? చెప్పండి. ఇప్పటి వరకైతే ఉన్నదండి, ఒక సంబంధం ఉంది. మొదట్లో 1 month పాటు ప్రజా దర్బార్ నడిపారు, ఆ తర్వాత ఎక్కడ లేదు. దానికి ఆనవాళ్లు పెద్దగా తక్కువనే. ఇప్పటికి కూడా దర్బార్ నడుస్తోంది, వస్తున్నారు, చెప్పుకుంటున్నారు. ఒకవేళ ముఖ్యమంత్రి దొరకకపోతే మంత్రుల దగ్గరికి పోతున్నారు. మంత్రులకు నిర్ణయం తీసుకునే అధికారం ఉంది. వాళ్ళు ఉట్టి ఉత్సవ విగ్రహాలుగా లేరు, వాళ్ళకు నిర్ణయం తీసుకునే అధికారం ఉంది, భాగస్వామ్యం ఉన్నది వాళ్ళకు. అవన్నీ చాలా కీలకం కదా. అందుకని ఏమవుతుందంటే మంత్రుల దగ్గరికి పోతున్నారు. ఇలా సమస్యలు ఎక్కడ వస్తున్నాయంటే ఇంతగానో జనం వచ్చి చెప్పుకోవటం మొదలు పెడుతున్నారు. ఈ ఎందుకు ఇట్లా జరిగింది అనేది ఒక ప్రశ్న. కానీ కాంగ్రెస్ పార్టీ మన ప్రస్థానం చూస్తే ముఖ్యమంత్రులుగా ఎవరిని కంటిన్యూ చేసిన సందర్భాలు అయితే ఆంధ్రప్రదేశ్లో లేవు, అవిభక్త ఆంధ్రప్రదేశ్లో. సో ఇప్పుడు తెలంగాణలో మాత్రం 6 నెలలు ఈయన అయిపోయింది, ఇంకొక 6 నెలలు కనుక చేస్తారు, మళ్ళీ ఆ తర్వాత 1 year అయిన తర్వాత మళ్ళీ మారుస్తారేమో అన్న మాటలు అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈయన పెత్తన ధోరణి మారుతోందని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మీరు ఎంతో సుహృద్భావ వాతావరణంలో ఎంతో విశాలమైన భావాలు ఉన్నవాళ్ళు ఏ రకంగా మనగలరు? మరి అట్లా ఒక అడుగైతే ముందు పడ్డదండి. ఒక ప్రజాస్వామిక ప్రశాంత వాతావరణం ఏర్పడ్డది. ఇది తప్పకుండా ఒక విజయమే. ఒక నిరంకుశ పాలన గద్దె దిగింది, అది కూడా చాలా కీలకమైన విజయమే. అది కరెక్టే. ఇది నా దృష్టిలో ఈ కీలకమైన విజయం సాధించిన తర్వాత మళ్ళా చరిత్ర వెనకపోతుందని నేను అనుకోవటం లేదు. వెనకకు పోది కదా, ముందుకే. 2, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత మేరకు 2004 తర్వాత ఒక మార్పు చేసుకున్నది. మనం కూడా ప్రాంతీయ పార్టీగా కాంగ్రెస్ మారకపోయినా ప్రాంతీయ శక్తులకు గుర్తించి స్వయం ప్రతిపత్తిని కల్పించకుండా కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో బతకలేదనేది అర్థం చేసుకున్నారు. అందుకని మునుపటి మాదిరిగా స్థానిక నాయకులను విచ్చలవిడిగా వాళ్ళని ఢిల్లీ నుంచి పార్టీ కంట్రోల్ చేసే ప్రయత్నం చేయటం లేదు. ఢిల్లీ నుంచి పాలన సాగించే ప్రయత్నం కూడా జరగట్లేదు. ఎక్కడికక్కడ స్థానిక పార్టీలు పనిచేయటాన్ని గైడెన్స్, మార్గదర్శకత్వం వహిస్తున్నారు, వాళ్ళకు సూచనలు చేస్తున్నారు, ఇబ్బందులు వచ్చినప్పుడు సహకరిస్తున్నారు తప్పగాని జోక్యం చేసుకొని నిర్ణయాలను మార్చే ప్రయత్నం చేయటం లేదు. అది నా దృష్టిలో మనం గతాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాం, కానీ వర్తమానంలో ఆ పరిస్థితి లేదు. మనకు గతంలో 4 రాష్ట్రాల్లో వాళ్ళు ముఖ్యమంత్రులను ఏం మార్చలేదు, ఉన్న వాళ్ళనే కొనసాగించారు. కాకపోతే ఏదన్నా వాళ్ళ మీద అవిశ్వాసం వస్తే మాత్రం కొంచెం ఆ విషయంలో కొంత వాళ్ళు సరిచేసే ప్రయత్నం చేసి రైట్. ఇంకా లేటెస్ట్ ఒక 10 minutes మీతో మాట్లాడిస్తాను. సో నిన్న జరిగిన 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ఒక ఒప్పందం. సో ఏవైతే అవిభక్త ఆంధ్రప్రదేశ్లో విభజించిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటన్నింటి పరిష్కరించుకోవాలని చెప్పి ఒక అడుగు అయితే ముందుకేశారు. గతంలో కూడా అడుగులు వేశారు, 30 సమావేశాలు జరిగినాయి, ఎక్కడా కూడా ఆ సమావేశాలు కార్యరూపం దాల్చలేకపోయినాయి. ఇవాళ మాత్రం వస్తుంది, ఒక రిజల్ట్ బయటకు వస్తుందని ఎట్లా ఊహించాలి? అంటే జరిగిన ప్రక్రియ అట్లా ఉన్నది కాబట్టి ఒకటి చాలా కీలకం ఏంటంటే ముఖ్యమంత్రులు సమస్యల పరిష్కారం కోసం ఎజెండాతో కలిసారు. గతంలో ముఖ్యమంత్రులు కలిసినప్పుడు ఎజెండా లేదు, ఊరికే హాయ్ హాయ్ అనుకున్నారు, కలిసినారు, తర్వాత వెళ్ళిపోయినరు.